బాయ్కాట్ భైరవం ఒకరు కాదు 2 గ్రూపులు అంటున్నాయి. ఒకటి వైసీపీ బ్యాచ్, ఇంకోటి మెగా ఫ్యాన్స్. దీనికి రీజన్ మన డైరెక్టర్ సరే. దానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ, చాలా మంది ఇతన్ని ఒక కొత్త డైరెక్టర్ అనుకుంటున్నారు. ఆల్రెడీ 2 మంచి సినిమాలు తీశాడు, నాంది అండ్ ఉగ్రం. ఓకే మనోడు ఏం చెప్పాడంటే, ఏం లేదబ్బా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం మసాలా యాడ్ చేశాడు. మనోడు ఏమన్నాడంటే, పోయిన సంవత్సరం మన రాష్ట్ర ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మన సినిమాని కాపాడడానికి ఆ కాలభైరవుడే వచ్చాడని చెప్పాడు. అర్థమైంది కదా క్లియర్గా. ఇండైరెక్ట్గా వైసీపీ టీడీపీ గురించే చెప్పాడు, కానీ అది చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది తెలియదు. అంతే, అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ అని పట్టించారు. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే, అప్పుడెప్పుడో 2011లో మన డైరెక్టర్ ఒక పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూసారు కదా, ఇదే మనోడు చేసిన ఘనకార్యం. అంటే ఎవరికైనా నవ్వు వస్తుందిలే, నార్మలే బా, కురతనం అంతే. ఎవడు తవ్వాడో కానీ బాగా లోతుగా తవ్వాడు. ఇంకా ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతే, ఇంకా దెబ్బతో మనోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్, ఇది చేసింది నేను కాదు సార్, వాడెవడో నా ఫేస్బుక్ అకౌంట్ని హ్యాక్ చేసి ఇలా పోస్ట్ చేశాడని చెప్పాడు. కానీ ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే మనోడి అకౌంట్ హ్యాక్ చేయడానికి అప్పట్లో పెద్ద తోపుతురుమేం కాదు, నార్మల్గా ఫ్యాన్ వార్లు చేసి ఒక యోధుడు అయిండొచ్చు అంటున్నారు. జస్ట్ రాజమౌళి లాగా తప్పుని యాక్సెప్ట్ చేసింటే సరిపోయేది. కవర్ డ్రైవ్ ఆడడానికి ట్రై చేశాడు కానీ రన్స్ రాలే. యాక్చువల్గా ఇది మ్యాటరే కాదు, సినిమా బాగుందంటే ఖచ్చితంగా చూస్తారు, లేకపోతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్లో పర్సనల్ టాపిక్స్ మాట్లాడడం ఆపేసేయాలబ్బా. చెప్పినా కూడా ఏదో ఒక లిమిట్లో ఉండాలి. ఇదే ఇంపార్టెంట్ అన్నట్లు మాట్లాడకూడదు. నాకు తెలిసి ఇలా ఎక్కువ మాట్లాడేది ఎన్టీఆర్, తర్వాత వస్తే పవన్ కళ్యాణ్. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ బండి కూడా వేగం పుంజుకుంటుంది, స్లోగా వెళ్తేనే మేలు. సరే కానీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందబ్బా? నాకైతే పర్లేదు, ఓకే అన్నట్టుగానే ఉంది. అండ్ ఇంకోటి క్లియర్గా తెలిసిపోతుంది, డామినేషన్ అంతా మంచు మనోజ్దే. అంటే మనోడి డైలాగ్ డెలివరీ సాలిడ్గా ఉంటుంది కదా. బెల్లమన్న అండ్ నారా రోహిత్ మీద అయితే పెద్ద హోప్ లేదు. చూద్దాం మరి కంటెంట్ ఎలా ఉంటుందో అండ్ దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో. 9 years తర్వాత మంచు మనోజ్ యాక్ట్ చేస్తున్నాడు కదా, సో హిట్ పడాలనే కోరుకుంటున్నా. ఇంకా తేడా కొడితే మనం ఏం చేయలేం. ఇదన్నీ మ్యాటర్. సరే కానీ మీరు కూడా బాయ్కాట్ భైరవమా, లేకపోతే ఆ బొక్క ఇవేం మాకు అవసరం లే, సినిమా ముఖ్యమంటారా? కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? ఉంటాం మరి, టాటా బాయ్.